తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీసీలకు పూర్తి న్యాయం జరగాలంటే ఎన్డీఏ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సోమవారం బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ప్రసంగిస్తూ బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే ఎన్డీఏ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని తెలియజేశారు. బీసీలందరూ ఏకతాటిపై ఉండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రథమ స్థానం కల్పించిన ఏకైక నాయకులు ఎన్టీ రామారావు గారి ఈ సందర్భంగా అప్పటి నుంచి కూడా మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించుకుంటూ ఈరోజు బీసీలకు అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. అటువంటి ఎన్డీఏ నాయకత్వంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అనుభవశాలి అయిన చంద్రబాబులు ఆంధ్ర రాష్ట్రాన్ని తిరుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే మోదీ సహకారాన్ని ఇక్కడ అవసరమని తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా తిరుపతి నియోజకవర్గాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ గారు కలగంటున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన కళలు సాకారం చేసే రోజులు దగ్గర వచ్చాయి. 6 రోజులు 5 రోజులే ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజులు ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థి మీ ఆరణి శ్రీనివాసులు మీ అందరి అభిమానాలు చూస్తుంటే తప్పక గెలిపిస్తారనేసి కూడా నమ్మకం జరిగింది. ఇప్పుడున్న రాక్షస పాలన దుర్మార్గపు ఇక్కడ నడుస్తున్న తిరుపతి నియోజకవర్గంలో దుర్మార్గపు పాలన భూముల కరుణాకర్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో తిరుపతిని ఎలా ధ్వంసం చేశాడో, ఎలా నాశనం చేశాడో, ఎన్ని భూ కబ్జాలు చేశాడు, ఎన్ని దౌర్జన్యాలు చేశాడు, టీడీఆర్ పాలనతో ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. అదేవిధంగా గంజాయి వ్యాపారం మొదలుపెట్టాడు. మా బీసీలందరూ ఏకతాటిపై నిల్చొని వరుస నెంబర్ 3 ఆరణి శ్రీనివాసులు గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. వరుస నెంబర్ 4 కమలం గుర్తు మీద ఓటేసి మన వరప్రసాద్ గారిని ఎంపీగా కమలం గుర్తు మీద గెలిపించుకుంటాం. అంతేకాదండి, ఇదేదైతే ఉన్నారో ఈ ఫ్యాన్ గుర్తు మీద ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకుల్ని వాళ్ళని ఇంటికే పరిమితం చేసే ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 4 కార్పొరేటర్లు బయట వచ్చారు. మున్ముందు చాలా పెద్ద ఎత్తున అందరు కార్పొరేటర్లు బయట రావడానికి సిద్ధమవుతున్నారు. మీరు ఎంత బెదిరించినా ఎన్ని చేసినా వచ్చేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి కూటమి. మీ తాట తీస్తారు, మిమ్మల్ని ఇళ్ళకి పరిమితం చేస్తారు. ఇవాళ బీసీ సమావేశంలో అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఆరణి శ్రీనివాసులు గారిని గాజు గ్లాస్ మీద ఓటేసి సీరియల్ నెంబర్ 3 మీద ఓటేసి గెలిపిస్తానని చెప్పారు. అలాగే ఎంపీ వరప్రసాద్ గారిని సీరియల్ నెంబర్ 4 మీద ఓటేసి గెలిపిస్తానని చెప్పారు. ఇది మంచి ఆపర్చునిటీ, మనకి మంచి గవర్నెన్స్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు, స్టేట్ గవర్నమెంట్ నాయుడు గారు వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపిస్తే మన తిరుపతి కాన్స్టిట్యువెన్సీకి ఎంతో డెవలప్మెంట్ చేయగలుగుతాము. తిరుపతిలోని బీసీ కులాలందరూ ఏకమై ఒకే తాటిపైకి, ఒకే ట్రైన్, ఒకే పట్టాలు, ఒకే నినాదంపైకి వచ్చాము. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి 29 కులాల పైన ఏకదాటిమై వచ్చాము. అందుకోసం భారతదేశంలోనూ ఈరోజు తిరుపతిలో గవర్నమెంట్ రావాలన్నా తిరుపతిలో ఉన్నటువంటి బీసీలు ఏ పక్కుంటే ఆ పక్కే అధికారం వస్తుంది. ముఖ్యంగా రామారావు ఏ రోజైతే పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి కూడా తిరుపతిలో బీసీలు ఏ పక్క ఓట్లేస్తే ఆ పక్కే అసెంబ్లీలో అడుగుపెట్టే స్థాయి తెప్పించాం. కాబట్టి తిరుపతిలో మేము అందరూ కూడా 1కి 3వ వంతు బీసీలందరూ కూడా ఏకమయ్యాం. కాబట్టి మేమందరూ కూడా ఎవరు సుపరిచిత స్థానం ఇస్తారో, మాకైతే ఆర్థిక పరంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయాల్లో ఎదిగే నామినేట్ పదవులు ఎవరైతే ఇస్తారో వాళ్ళ వెనకాల ఉన్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఎంపీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి, మా బీసీలు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి బీసీలందరూ ఒక పెద్ద ఎత్తున ఈరోజు రామ్ తులసి కళ్యాణ మండపంలో ఇంత పెద్ద గ్రాండ్గా చేయడం జరిగింది. 28 కులాలకు సంబంధించి బీసీలందరూ పెద్ద ఎత్తున వీళ్ళిద్దరినీ గెలిపించుకొని
తిరుపతిలో బీసీల యొక్క సత్తా ఏంటో చూపించాలనే నినాదంతో ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరగడం జరిగింది. రాష్ట్రంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం సామాజిక వర్గానికి 4% రిజర్వేషన్ తీసుకువచ్చి అమలు చేశారని, దాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారని, దీనిపై బీజేపీ నాయకులు అసత్యాలు చెప్పడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ విభాగం జోనల్ కోఆర్డినేటర్ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో ముస్లిం సోదరులు చాంద్ బాషా, సలీం, అన్వర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఈ 4% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. దీనితో పాటు రాజకీయంగా కూడా మనమే చూస్తున్నాం. ఈరోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన తర్వాత వచ్చే జనరేషన్ కోసం, వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో ముస్లింలకు అవసరం. అదేవిధంగా మనం 2 నిమిషాలు ఆగి ఆలోచించి ఓటు వేయండి. మా భవిష్యత్తు ఏ పార్టీతో అభివృద్ధి చెందుతుందో ఆ పార్టీకు మన ఓటు వేయాలని. మే 1 నాటికి ఫారం 12 దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా మే 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చునని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ఎన్నికల విధుల్లో ఉండి జిల్లాలో ఓటు హక్కు కలిగి మే 1 నాటికి ఫారం 12 నందు దరఖాస్తు చేసుకోలేకపోయి సంబంధిత నియోజకవర్గంలో ఓటు నమోదు కలవారికి నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటర్లో మే 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెటింగ్ ఓటింగ్ కొరకు సీఈఓ కార్యాలయం విజయవాడ వారు అవకాశం కల్పించారని, ఈ మేరకు ఆదేశాలు అందాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న కొందరికి కొన్ని కారణాల చేత తిరస్కరించబడిన వారు కూడా 7, 8 తేదీలలో సంబంధిత ధృవ పత్రాలతో ఈ ఓటింగ్ సౌకర్యం వినియోగించుకోగలరని తెలిపారు. ఇతర జిల్లాల వారు తాము మే 1 నాటికి ఫారం 12 నందు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఇతర కారణాల రీత్యా దరఖాస్తు చేసుకుని వారు, ఎక్స్చేంజ్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోలేకపోయిన వారు తమ ఓటు ఉన్న సంబంధిత జిల్లాలోని నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రం నందు మే 7 మరియు 8 తేదీలలో తమ ఓటు హక్కు కొరకు ఫారం 12 దరఖాస్తు సమర్పించి వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అలాగే 6 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి సెగ్మెంట్స్ ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ సంబంధించి సర్వేపల్లి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి అన్ని 7 సెగ్మెంట్స్ మన డిస్టిక్లో, అలాగే పార్లమెంట్ తిరుపతి సంబంధించి 7 సెగ్మెంట్స్లో ఈరోజు 2 ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎంస్, ప్రిపరేషన్ ఆఫ్ ద ఈవీఎంస్. ఈ ఈవీఎం ప్రిపరేషన్ అంటే బ్యాలెట్ యూనిట్లో పోస్టల్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ సెట్ చేసుకోవడం, కంట్రోల్ యూనిట్లో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం, అదేవిధంగా వివిప్యాట్లో సింబల్ లోడింగ్ చేయడం. ఈ 3 కార్యక్రమాలు ముఖ్యంగా ఈవీఎం కమిషనింగ్ కార్యక్రమం భాగంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు మన రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలో ఆబ్జర్వర్, జనరల్ ఆబ్జర్వర్ మానిటరింగ్లో, అదేవిధంగా బేల్ ఇంజనీర్ సహకారంతో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్, అలాగే క్యాండిడేట్స్ వాళ్ళు సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 డేస్ ఈవీఎం ప్రిపరేషన్ జరుగుతాయి. ఈరోజు రేపు హాఫ్ డే దాకా అసెంబ్లీ, మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి ఇంకొక రోజు పార్లమెంట్. ఈ కమిషనింగ్ తర్వాత ఇవన్నీ ఈవీఎం మళ్ళీ ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ 12వ తేదీ అక్కడ నుంచి ఈవీఎం అదర్ మెటీరియల్స్తో పాటు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. సో కాబట్టి వచ్చే 3.5 డేస్ మీ ఈవీఎం కమిషనింగ్ సంబంధించి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు మన జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 2 చాలా అవసరం. ఈ రోజు నుంచి నిజంగా చెప్పాలంటే ఓటింగ్ ప్రక్రియ మొదలైనట్టే మన జిల్లాలో, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఓటింగ్ ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో. అలాగే వేరే జిల్లా వాళ్ళు ఓటర్స్, మన జిల్లాలో వర్కింగ్ ఓటర్స్కి కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్ ఇప్పుడు చూడడం జరిగింది. ఎండాకాలం ఎక్కువ ఉండడం వల్ల ఉదయం చాలామంది రావడం జరిగింది, పెద్ద క్యూ కూడా ఉంది. కానీ పోస్టల్ బ్యాలెట్లో కొద్దిగా సమయం మనకి పడుతుంది లోపల, ఎందుకంటే డిక్లరేషన్ సంతకం చేయాలి, తర్వాత వాళ్ళు డిక్లరేషన్ సంతకం చేసి అసెంబ్లీ ఎన్వెలప్లో చేయాలి, మార్కింగ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్, పార్లమెంట్ చేయాలి. ఏదైనా తేడా వస్తే
కౌంటింగ్ రోజు మనం గమనిస్తాం జనరల్గా పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇనిషియల్ 1 hour 2 hours కొద్దిగా స్లోగా జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం దాకా ఈ ప్రక్రియ వేగంగా జరిగి ఈరోజు రేపు కూడా ఉంది టైం. ఈరోజు కూడా చాలామంది రాకపోయినా రేపు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. రెండోది ఇంకొకటి ఇంటర్వెన్షన్ ఇప్పుడు ఏం చేశామంటే మన సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ గారు మాట్లాడి చాలామంది మన జిల్లాలో 5వ తేదీ 6వ తేదీ 2 days ఓటింగ్కి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏదో కారణం వల్ల వాళ్ళు ఫామ్ 12 సబ్మిట్ చేయలేకపోయారు, అప్లికేషన్ ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళు స్ట్రేట్గా 7th కానీ 8th కానీ అది ఆర్డర్ రాబోతుంది. స్ట్రేట్గా వాళ్ళు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి కూడా ఓటింగ్ చేయొచ్చు. ఏ రోజైనా మిస్ అయి ఉంటే కదా వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్లో వెళ్ళి చేయొచ్చు. అది మన జిల్లా సంబంధించి. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఇక్కడ చూడడం జరిగింది. అక్కడ ఏమైందంటే ఈ జిల్లా నుంచి ఏ జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళకి మేము ఫామ్ పంపించాము. వాళ్ళు మళ్ళీ మాకు పోస్టల్ బ్యాలెట్ పంపించారండి. అందులో కొన్ని తక్కువ పంపించారు. ఎందుకు పంపించారంటే మన వాళ్ళు అక్కడ ఓటర్ ఉన్నట్టు ఇక్కడ నుంచి పంపించాము, కానీ అక్కడ ఓటర్ లేనట్టు ఏదో కారణం వల్ల రిజెక్ట్ చేసి పంపలేదు. సో వాళ్ళ కోసం కూడా మనం ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టి అక్కడ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సాయంత్రం ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదు, లేకపోతే మళ్ళీ ఒకరోజు ఎక్స్చేంజ్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేసుకోవాలి అంటే 5, 6, 8, 7, 8వ తేదీ లోపల వాళ్ళకి కూడా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి న్యాయం చేయడానికి నేను కార్యక్రమం సిద్ధం చేశానంటే సో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతమంది ఇక్కడ పని చేస్తున్నారు, మన జిల్లాలో ఉన్న ఓటర్ కావచ్చు, వేరే జిల్లా ఉన్న ఓటర్ కావచ్చు, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేయకూడదు. వాళ్ళ కోసం అన్ని ఏర్పాటు చేశాము. ఎలాంటి కారణాల వల్ల వాళ్ళు ఓటింగ్ చేయలేకపోతున్నారు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ 4 daysలో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్, వేరే జిల్లా ఉన్న ఓటర్ మన జిల్లాలో వర్కింగ్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల వాళ్ళ కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకా మిగతా కార్యక్రమాలు ఓటింగ్ సంబంధించి 12వ తేదీ 13వ తేదీ సంబంధించి కార్యక్రమాలు పోలింగ్ స్టేషన్లు కానీ, ఎలక్టరల్ సంబంధించి కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, సప్లై కానీ అన్నీ కూడా సైమల్టేనియస్గా పూర్తి చేయడం జరుగుతుంది. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువుతీర్చి విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మూసుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం మహాపూర్ణాహృతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, టెంపుల్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రం దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజల అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ శ్రీనాథ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
వాయులింగేశ్వరుని సన్నిధి వద్ద శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సోమవారాన్ని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామివారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ నిత్యాన్న ప్రసాదాన్ని అందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒకరోజు అన్న ప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలను పరిశీలిస్తే ఒక్కరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ 38 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం 8 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం 15 లక్షలు, రాత్రి భోజనం కోసం 15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. కాగా విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒక్కరోజు ఇక్కడ అన్న ప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు. తిరుమల తిరుపతిలో ప్రస్తుతం అన్న ప్రసాదాల వితరణ చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని మాతృశ్రీ తలిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు, బయట క్యూ లైన్లు, పాత అన్నప్రసాదం కేంద్రం, PAC 4, PAC 2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లు, రొయ్య ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రి, బోర్డు ఆసుపత్రి, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లో కంపార్ట్మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, 300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్టలో టీ, కాఫీ, చంటి పిల్లలకు పాలు అందిస్తున్నారు. సంవత్సరితం ఆర్థికం అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. చాలా విచారకరం. ఇక్కడ ఆయన ఆర్థికం క్రతువు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో, అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన, అంటే 1985లో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది. సో అటు దేవుడి ఆశీస్సులు, ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడి అన్నదాన ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి అన్నదాన తారకరత్న గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది. వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సరే మధ్యాహ్న భోజన పథకానికి వితరణ ఇచ్చారండి. మధ్యాహ్న భోజన పథకానికి, ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. సో నేను స్వయంగా ఉండి చూసుకుని వెళ్దామని మధ్యాహ్న భోజన పథకానికి డొనేషన్ ఇచ్చాను. అదే తిరుపతికి చెందిన ప్రముఖ గాత్ర కళాకారుడు సోము ఉమాపతికి ఏపీఎస్ఆర్టీసీ వారు బహుమతి ప్రదానం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులను ప్రోత్సహించడం కోసం వివిధ బహుమానాలను అందజేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం డిపో బస్సులో ప్రయాణం చేసిన సోము ఉమాపతి ప్రయాణ అనంతరం ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి మంగళం డిపో వారు ఏర్పాటు చేసిన లక్కీ డిప్ బాక్స్ లో తన టికెట్ ను వేయగా లక్కీ డిప్ వరించింది. తిరుపతికి చెందిన గాత్ర కళాకారులు తిరుపతి ఘంటసాలగా పేరెన్నికగన్న
సోము ఉమాపతికి తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ మంగళం డిపో అసిస్టెంట్ మేనేజర్ కళావతి బహుమతి ప్రదానం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శ్రీకాళహస్తిలో స్కిట్ కళాశాలలో 2వ రోజు కొనసాగుతోంది. ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకుంటున్నారు. శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నిన్నటి వరకు శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 2367 ఉండగా నిన్న 1561 మంది ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, నిన్నటి వరకు 1561 మంది ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇప్పటి వరకు 160 మంది ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ ను ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, తాను కూడా ఓ భారతీయుడిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలియజేశారు. ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్ లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. నిన్న మొదట స్టార్ట్ కాబట్టి కొద్దిగా సండే అయినా కాబట్టి రష్ ఎక్కువగా ఉన్నది. ప్లస్ స్టార్టింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడినారు. ఈరోజు 2వ రోజు భాగంగా వాళ్ళు కూడా అంతా పీఓలు ఏపీఓలు ట్యూన్ అయిపోయి బాగా స్పీడ్గా చేస్తున్నారు. నిన్ననే టోటల్ ఓట్స్ 2400 చిల్లర ఉంటే నిన్ననే 1600 చిల్లర అయిపోయినాయి. ఈరోజు 800 చిల్లరకు గాను ఇప్పటి వరకు అయితే 160 అయిపోయాయి. ఇక పోతే బాగా సవ్యంగా జరిగిపోతా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అందులో భాగంగా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఇండియన్ సిటిజన్గా నా ఓటును కూడా వినియోగించుకోవడానికి ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. రాష్ట్రంలోనూ తిరుపతిలోనూ ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, తిరుపతి ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని తెలియజేశారు. అన్ని రకాల పన్నులు పెంచేసి స్థానికుల నడ్డి విరిచేస్తున్నారని విమర్శించారు. టీడీఆర్ బాండ్ల రూపంలో స్థలాలు కోల్పోయిన యజమానులకు న్యాయం చేయాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా పోతోంది. తిరుపతి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈ రోజు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఈ రోజు తిరుపతిలో గాని రాష్ట్రంలో గాని రౌడీయిజం, భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఈ రోజు ప్రజలంతా కూడా అభద్రతా భావంతో జీవిస్తా ఉన్నారు. వ్యాపారస్తులు గాని, ఉద్యోగస్తులు గాని, స్థానికులు గాని దినదిన గండంగా జీవిస్తా ఉన్నారు. ఈ సంస్కృతిని పాలదోలాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా, అదే విధంగా వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ప్రజలంతా కూడా ఈ రోజు ముందుకొచ్చి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజు ప్రజల్లో కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఈ రోజు మనం రాష్ట్రం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు. అదేవిధంగా నీటి ఛార్జీలు పెరిగిపోయినాయి. చెత్త మీద పన్నేస్తున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది. ఈ రోజు లడ్డూ ధర పెంచేశారు, అద్దె గదుల ధర పెంచేశారు. స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తున్నారు. మన స్వామిని మనం కాపాడుకోవాలి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు తిరుపతిలో ఎక్కడన్నా చూడండి, ఈ రోజు రోడ్డు వైడనింగ్, మాస్టర్ ప్లాన్ రోడ్లతో దర్జాగా దోచుకునేశారు. ఈ రోజు పోనీ టీడీఆర్ బాండ్లు ఎవరికన్నా ఇచ్చారా అంటే ఏమిస్తారు మాకు అని కోట్లాది రూపాయలు మెక్కేసి ఈ రోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతా భావంగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి.
భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ A1 మస్తాన్ ఆధ్వర్యంలో తిరుపతి తాతానగర్ కొర్లగుంట బూత్ నంబర్లు 77, 82, 83 పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, A1 మస్తాన్, రమణప్ప, చెంగల్ రాయలు, నాదముని, పీరంబాయి, రహీంబాయ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో గుండాల గోపీనాథ్ రెడ్డి మరో A1 కేటగిరి మస్తాన్ గారు, ఆయన ఈ బూత్ కమిటీ నాయకుడు. ఆయన ద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మేము కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా గ్లాస్ గుర్తు ఆరణి శ్రీనివాసులకి ఓటేసి గెలిపించాలని మేము ఇంటింటి ప్రచారం చేస్తూ మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున 77వ బూత్లో మేము ఇన్ఛార్జ్గా ఉన్నాము. సంబద్ధంగా మా 77వ బూత్లో ఈరోజు ప్రచారం జరపడం జరిగింది. అలాగే మా బీజేపీ నాయకుడు వరప్రసాద్ సార్ని గెలిపించాలని కమలం గుర్తుకే ఓటేసి, అలాగే గ్లాస్ గుర్తుకి ఆర్ శ్రీనివాసులు గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు తూర్పు మండలం విజయయాత్రలో ఉంది. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గెలుపు కోసం ఓటు వేస్తామని గరాహస్యంగా ఉన్నారు. ఓటర్లతో ప్రతి ఒక్కరూ 13వ తేదీ వేసేదానికి రెడీలో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ తిరుపతి పార్లమెంట్కి వెళ్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే, ప్రపంచ నేతను మనం దగ్గర తీసుకున్నట్టే. దేశానికి భద్రత కోసం కావాలంటే మన నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఓటేయాలని తిరుపతి ఓటర్ తెలుగు నార్త్ మండలి తరఫున పూర్తిగా వేడుకుంటున్నాం. రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో బీసీలకు అన్ని విధాల మేలు జరిగిందని తిరుపతి జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంపకూరు రాజయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. తెలుగుదేశం హయాంలో రజక బంధువులకు ఇచ్చిన దోబీఘాట్లు ఈరోజు వైసీపీ నాయకులు అక్రమంగా స్థలాలు ఆక్రమించుకున్నారని, తిమ్మినాయుడుపాలెం సర్వే నెంబర్ 84లో దోబీఘాట్లో వైసీపీ నాయకులు ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అయినా రేవుని అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మట్టా పురుషోత్తం, వేములపాటి శ్రీనివాసులు, బీజేపీ తిరుపతి అసెంబ్లీ బీసీ కన్వీనర్ రామచంద్ర, రవి, పైడితల్లి, బాబు, రవి, హరి, చరణ్ తేజ్ పాల్గొన్నారు. 1983 నుంచి బీసీలకు కానీ రజకులకు కానీ గుర్తింపు వచ్చింది. ఒక టీడీపీ గవర్నమెంట్లో కానీ టీడీపీ పార్టీ యొక్క విధానం పైన రజకులకు మాకు గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఈసారి మెయిన్ పోస్ట్ ఏంటంటే ఎస్సీ జాబితాలో చేరుస్తామని కేంద్రానికి సిఫారసు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. 200 యూనిట్లు రజకులకు దోబిగాడ్లు కానీ లాండ్రీలకు కానీ ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. మరియు గత గవర్నమెంట్లో దోబిగాడ్ నిర్మించుకోవడానికి 5,60,000 రూపాయలు ఇప్పట్లో ప్రకటించారు. ఈ 5 ఏళ్ళలో ఈ గవర్నమెంట్ రజకులకు ఒక స్థలము కానీ ఆ దోబిగాడ్లు నిర్మించుకోవడానికి ఫండ్స్ కానీ రజక ఫెడరేషన్ ద్వారా బీసీలకు కార్పొరేషన్ ద్వారా ఏ రుణాలు కానీ ఇవ్వడం లేదు. దయచేసి తెలుగుదేశంలో నా రజకులందరూ ఎవరైనా కానీ రజకులు ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కానీ రజకులు తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి రజకులను కూటమిని గెలిపించాలని కోరుచున్నాము. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వ్యక్తులను ప్రజలు బహిష్కరించాలని తన గెలుపు కోసం తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి 16 మందితో స్వతంత్ర అభ్యర్థుల చేత నామినేషన్ వేయించారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ అలియాస్ చనబాబు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా తండ్రి కొడుకులు ప్రవర్తిస్తున్నారని, వీరికి ప్రజలు బుద్ధి చెప్పాలని, బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ కక్షతో పత్రికా రంగాన్ని కూడా అపహాస్యం చేశారని, ప్రస్తుతం రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఇందులో భాగంగా ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ అన్నా అనిత, బాలకృష్ణారెడ్డి, వినోద్ కుమార్లు పాల్గొన్నారు. 2 గుర్తులు మనం ఓటు వేయాలి, ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా
కూలీ చేసే వ్యక్తుల్ని మీరు బహిష్కరించాలి. ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. నిజంగా ఏదైనా వేరే వేరే కారణాలతో ఒకటో రెండో డమ్మీ అభ్యర్థులు అంటారు మేము వాడుక భాషలో, లేదు మీ అవసరాలు మీ ఆరోగ్యరీత్యా ఏమైనా జరగాలని జరిగితే, లేదు ఇంకేదైనా జైలు శిక్ష లాంటి పడుతుందనో లేకపోతే ఇంకోటేదనో తప్పుడు కేసు లాంటివి ఉంటే సబ్స్టిట్యూట్ గా ఒక అభ్యర్థిని మన ఇంట్లో వ్యక్తుల్ని భార్యనో బిడ్డనో కొడుకునో కూతుర్నో మనము రాజకీయ వర్షం తీసుకుంటాం. విద్యా సంస్థలకి నిలమైన ఈ తిరుపతిలో ఈ రోజు ఈ అభినయ్ కుమార్ రెడ్డి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడో, ఎంత దారుణానికి దిగజేస్తాడో తిరుపతి ప్రజలారా, తిరుపతి ఓటర్లారా, ఇంకా కేవలం 5 రోజుల దగ్గరలో ఉన్నాం మన ఓటింగ్ కి. కాబట్టి ఒకసారి విజ్ఞప్తి చూడండి. తెల్ల పంచ కట్టుకొని తెల్లగా తిరుగుతా ఉంటే మనం తెలివైన వాళ్ళు అనుకున్నాం. తెలివైన కాదు వీళ్ళు, మోసగాళ్ళు, కుట్రలు, కుతంత్రదారులు. కాబట్టి మళ్ళీ మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి తండ్రి కొడుకులకి నుంచి 13 మే విముక్తి కలిగించాలని తిరుపతి ప్రజానికాన్ని నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లు వేసి ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నెక్స్ట్ మన భావితరానికి మన పిల్లలకు కూడా ఒక రాజ్యాంగం అంటే ఒక విలువ ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి. రాజకీయ నాయకుల ఫోటోలు చూస్తే 2 చేతులు దండం పెట్టాలి, 2 చేతులు కొట్టే పని లేకుండా దయచేసి ఇలాంటి వ్యక్తులందరూ కూడా మనం తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు 136 శాసనసభ స్థానాలు అలాగే 26 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటారని, పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనని సినీ యాక్టర్ పృథ్వీరాజ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పక వస్తుందని, తాను చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీకి చైర్మన్ తప్పకుండా అవుతానని ఆయన వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను తీసేస్తారని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, ఇది అవాస్తవమని, పథకాలను మరింత రెట్టింపు చేసి ప్రజలకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వట్టికుంటే శంకరనారాయణ అలియాస్ చంద్రబాబు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మొత్తం దగ్గర 4 రోజుల నుంచి అటు శ్రీకాకుళం నుంచి మొత్తం ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం. ప్రతి నియోజకవర్గం చూస్తున్నాం పరిస్థితులు, ఆ జనాల్లో ఉన్న మార్పు. ఏదో ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడే నాయకుల మాటలు పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్లో చూస్తే మండలాల్లో గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూటమి అభ్యర్థులదే విజయం. జనసేన 21 మంది అభ్యర్థులు, అలాగే 2 పార్లమెంటు, అలాగే 144 కూటమి అభ్యర్థులు అఖండమైన విజయం సాధించబోతున్నారని ఎక్కడికి వెళ్ళినా మాకు ఒకటే మాట చెప్తున్నారు. మేము అడిగాం, అమ్మ ఈ ప్రభుత్వం సంక్షేమ దిశగా పయనిస్తుందని ఓ గొప్పలు చెప్పుకుంటున్నారు, అభివృద్ధి ఓ గొప్పలు చెప్పుకుంటున్నారు. దాని మీద జనాలని నేను ప్రతి చోట రోడ్ షోలో కానీ మేము మాట్లాడే మీటింగుల్లో కానీ అడిగితే సంక్షేమం అనేది వాళ్ళు వేసే డ్రామా అని అంటున్నారు. మేము చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు. 5 ఏళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తూనే ఉన్నారు, ఇంక వద్దండి, మీ ఫ్యాన్ వద్దు, మీరు వద్దని అంటాడు. అంటే ఈ మాట ప్రజల్లో ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే కొన్ని కోట్ల మంది వీక్షించారు దాన్ని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇది ఒక ప్రజల్ని నాశనం చేసి ప్రజల ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకా మనకేం ఉండదండి. ఇంకా సంక్షేమం అనేది ఆపుతారు వీళ్ళు వస్తే కూటమి అని చెప్తున్న తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తూ, సంక్షేమం ఆగదు, మా దగ్గర జేబులో డబ్బులు లేకపోయినా మేము డబ్బులు ఇచ్చాం, పవర్ లేకపోయినా మేము ఆదుకున్నాం, కాబట్టి మాకు మీరంతా మద్దతు తెలిపితే అద్భుతంగా మేము సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, ఇంకా 10 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తామని చెప్పాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్, ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శ్రీవారి అన్నప్రసాద ఒక్కరోజు వితరణకు భక్తులకు అవకాశం, దాతలు స్వయంగా వడ్డించవచ్చు. టీటీడీ నిత్యాన్న ప్రసాదాల పంపిణీపై సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం. వినోదం, విజ్ఞానం ప్రజలకు చేరువ చేయడంలో కేబుల్ ఆపరేటర్ల పాత్ర కీలకం. కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పూలి శ్రీనివాసులు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.